కోరిన కోర్కెలు తీర్చే తల్లి గోల్కొండ జగదాంబిక అమ్మవారికి నలువ పూజ ఘనంగా జరుగుతుంది. అమ్మవారికి బోనం సమర్పించడానికి భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. కేవలం హైదరాబాద్ నుంచే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు వస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ మహానగరం ఆషాఢ బోనం ఎత్తింది. ఆషాఢ బోనాల జాతరతో గోల్కొండ కిల్లా అంతా కూడా అంగరంగ వైభవంగా బోనాల జాతర జరుగుతుంది. ఈరోజు తెల్లవారుజాము నుంచే అమ్మవారికి బోనాలు సమర్పించడానికి భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఈరోజు అమ్మవారు 4వ పూజను అందుకుంటున్నారు. తొలి ఏకాదశి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అమ్మవారికి తెల్లవారుజాము నుంచే విశిష్ట పూజలు చేస్తూ కూడా భక్తులు బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. ఇక వస్తున్నటువంటి భక్తజన సందోహంతో గోల్కొండ కిల్లా అంతా మారుమోగుతుంది. మన బోనాల పండుగ అంటే మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. కేవలం హైదరాబాద్ రాష్ట్రం నుంచే కాదు, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ బోనాల పండుగ వేడుకను చూడడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. విజువల్స్ లో చూడొచ్చు భక్తజన సందోహం అంతా అమ్మవారి దర్శనం కోసం కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే మన కల్చరు, మన పండుగల గురించి తెలుసుకోవడానికి కేవలం మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే కాదు, పక్క రాష్ట్రాలకు సంబంధించిన ఎంతో మంది కూడా మన పండుగలను చూసి మన సంస్కృతి సాంప్రదాయాలను చూసి వారు ఎంతో ముచ్చట పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు వెస్ట్ బెంగాల్ స్టేట్ కి సంబంధించినటువంటి భక్తులు ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, किधर से एंड कैसा है बोनाला पंडगा? बहुत अच्छा लगा हमें यहाँ पे आके. इट्स वेरी नाइस टू कम हियर. इट्स अ बोनालू फेस्टिवल एंड अपार्ट फ्रॉम दैट बोनालू today is Muharram day also, today is Ekadashi also. So we are enjoying fully this Telangana state regional festival Bonalu. Niche Nag Devta darshan kiye, then we are coming for darshan of Devi deity, and I hope Durga Maiya will bless all and we will do all progress in our life. Thanks a lot. How is our hospitality? How is Very our nice. Telangana is very good state. Hospitality is good. People are good, and really we are enjoying all food, all people hospitality, and then all tourist spot of Telangana state, Hyderabad especially. मैम कैसा है बोनाला पंडगा एंड आर यू एंजॉयिंग? बहुत इंजॉय कर रहे हो. बहुत ही सुंदर माता जी का भव्य दर्शन, बहुत अच्छा लगा. मैम कैसा है बोनाला पंडगा? बहुत अच्छा है. आप लोगों का सहयोग तो और ही ज़्यादा अच्छा है. शक्तिपीठ पे हम सभी का स्वागत है. థ్యాంక్ యూ సో మచ్. చూడొచ్చు అంటే ఇక్కడ బోనాల కల్చర్ చూసి కూడా వాళ్ళు ఎంతో ముచ్చట పడుతూ ఉన్నారు. చాలా కొత్తగా ఎంతో బాగా ఈ కల్చర్ ఉందని కూడా వారు చెప్తా ఉన్నారు. మనతో పాటు మరికొంతమంది భక్తులు ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ నుంచి వచ్చారు మీరు? బోనాల పండుగ ఎలా జరుగుతుంది? నేను లంగరోజు నుంచి వచ్చిన. ఇది మా పుట్టి పురిగింది, పూర్వీకుల నుంచి వస్తుంటాం ఇక్కడ. ఇది ఇక్కడ మేము మొదటి వారం కూడా వచ్చినాము. ఇది ఈరోజు 4వ పూజ. ఇక్కడ మేము వచ్చి అమ్మవారిని కింద పుట్టదేగ నాగదేవత నుండి ఇక్కడ పైకి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. గోల్కొండ వెళ్ళాము. ఇప్పుడు వెళ్తున్నాను. మా మిస్సెస్, మా ఫ్యామిలీ మెంబర్సు మొత్తం ఒక్కొక్క మెట్టు నుంచి గత సంవత్సరాల నుండి కూడా ఒక్కొక్క మెట్టు నుంచి మొత్తం గోల్కొండ ఎల్లమ్మ వరకు బొట్లు పెట్టుకుంటూ మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా మేము ఈరోజు పట్టు వస్త్రాలు తీసుకొచ్చి అమ్మవారి గోల్కొండ ఎల్లమ్మకు మేము సమర్పించుకుంటున్నాము. మనము ఇది 4వ వారము. గత వారం మొదటి పూజ మన లంగరోజు నుంచి ప్రారంభమైంది. అక్కడ మన రాష్ట్ర మంత్రివర్యులు ఏర్పాటు చేసినటువంటి ఒక వేదిక దగ్గర నుంచి, అక్కడ వేదిక నుంచి ఇచ్చేసినటువంటి కొండ సురేఖ గారు, వారు దేవాదాయ శాఖ మంత్రి, అదేవిధంగా గడ్డం ప్రసాద్ గారు, మన తెలంగాణ స్పీకర్ గారు, అదేవిధంగా మన అనిల్ కుమార్ యాదవ్ గారు పార్లమెంట్ సభ్యుడు, ఇంకా అనేక మంత్రివర్యులు, మహిళా మేయర్ గారు కూడా విచ్చేశారు. ఉన్నతాధికారులు మరియు ఇక్కడ అందరూ అన్ని ఏర్పాట్లు ఒక నెల నుంచి ఇక్కడ గోల్కొండకు ఎలాంటి ఎండోమెంట్ కానీ, మన దేవాదాయ మరియు విద్యుత్, వాటర్ బోర్డు, ఆరోగ్య అన్ని శాఖల వారు మనకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈరోజు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున, ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాల నుండి మన బస్సీలు చిన్నగా ఉంటే అక్కడ బస్సీ బాగుండాలనే ఉద్దేశంతో, అది ఇప్పుడు కాదు, ఒక తాత ముత్తాతల నుంచి ఈరోజు ఏంటంటే 20 తొట్టెన్లు గ్రామం నుండి ఇక్కడ సమర్పించుకుంటారు, మొక్కుగా సమర్పించి. ఎందుకంటే మన బస్సీ బాగుండాలి, మనం బాగుండాలని మన ఒక ధర్మంతో ఆ పూర్వీకులు వాళ్ళ అమ్మ తాతలు చేసినాక నయనలు చేసినాక పిల్లలు చేసుకుంటూ ఈ సాంప్రదాయాన్ని మనం కాపాడుకుంటూ వస్తుర్రు. నాకు అవకాశం ఇచ్చిన HMT సిబ్బంది
సిబ్బందికి వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. నా పేరు సిరిసెలం యాదవ్, ఆరేళ్ల సిరిసెలం యాదవ్. నేను లంగరోజు అఖిల భారత యాదవ్ సంఘం అధ్యక్షుడిని. ఎన్నో సేవా కార్యక్రమంలో లంగరోజులో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. నేను పత్రికా విలేకరులకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, హోంశాఖ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అన్ని ఏర్పాట్లు చేశారు, అన్ని ఎలాంటి ఇబ్బందులు కాకుండా మహిళా వాలంటీర్లు కూడా. దీనికి ముఖ్యంగా చైర్మన్ అయినటువంటి చంటిబాబు గారు, వారి యొక్క బృందంలో నేను కూడా ఉన్నా. నా పేరు ఆరేళ్ల సిరిసెలం యాదవ్, వెంకటేష్ యాదవ్, ఆరేళ్ల జంగ్లయ్య యాదవ్ గారు కూడా ఈ ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ మొక్కులు సమర్పించుకుంటారు. నాకు అవకాశం హెచ్ఎంటీ సిబ్బందికి, ఇంకా హెచ్ఎంటీవీ కూడా ఎప్పుడు లైవ్ ఇస్తూనే ఉంటుంది. వారి సిబ్బంది కూడా ఆరోగ్యాల కుటుంబం ఇంకా అంచెలంచెలు ఎదగాలని నా భగవంతుని గోల్కొండ ఎల్లమ్మని మాంకాలమ్మని కోరుకుంటున్నా. గోల్కొండ ఎల్లమ్మకి, బుజ్లీ మాంకాలమ్మకి. చూడొచ్చు అమ్మవారికి ఉదయం నుంచే చీడే, సారెలు, పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తూ బోనాల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆమె దివ్య ఆశీస్సులను పొందుతున్నారు. మొత్తంగా అయితే గోల్కొండ కిల్లా అంతా ఒక సందడి వాతావరణంలో బోనాల వేడుక ఎంతో ఘనంగా జరుగుతుంది. ఇక ఈరోజు సాయంత్రం అమ్మవారికి గట్టెల ఊరేగింపు కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరగనుంది. లంగర్ హౌస్ నుంచి కూడా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ ఘటాలను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం కూడా ఎంతో అట్టహాసంగా కొనసాగబోతుంది. మొత్తంగా 4వ పూజ అమ్మవారికి ఘనంగా గోల్కొండ కిల్లాపై జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.